తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బలభద్రాపురం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అష్టాదశ శక్తిపీఠం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ద్వాదశ జ్యోతిర్లింగ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సోమవారం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఆలయంలో ప్రతిష్ఠించిన అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇక ఈ పవిత్ర ఆలయానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా కూడా పూర్తిగా భక్తులైతే మాత్రం వివిధ శివాలయాల్లో మాత్రం పూర్తిగా కూడా భక్తి శ్రద్ధలు అయితే మాత్రం ఓం నమ శివాయ అంటూ కూడా ఈ యొక్క శివాలయాల్లో మాత్రం ప్రత్యేక పూజలు గావించారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక సోమవారం చివరి వారం కావడంతో పూర్తిగా తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో వేయించేసి ఉన్న అష్టాదశ శక్తి పీఠాలు కలిగినటువంటి విశ్వేశ్వర విశాలాక్షి స్వామి వారి ఆలయం అయితే మాత్రం ఈరోజు భక్తులైతే మనం తండోపతండాలు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ట పూర్తిగా కూడా ఒకే దిక్కున శివలింగాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ శివాలయంలో పూర్తి స్థాయిలో స్వామివారికి భక్తుల చేత పూర్తి అభిషేకాలు వారే స్వయంగా చేసుకునే విధంగా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కూడా ఇక్కడ స్వామివారికి వాళ్ళు స్వయంగా కూడా పూర్తిగా అభిషేకాలు చేయడం కూడా చూడొచ్చు. మహిళలు కూడా అందరూ కూడా భక్తి భావంతో కూడా ఓం నమ శివాయ అంటూ కూడా పూర్తిగా కూడా అందరూ ఇక్కడ దైవభక్తితో కూడా ఇక్కడ ఏదైతే కార్తీక సోమవారం చివరి వారంలో కావడంతో పూర్తిగా కూడా భక్తులు ఓం నమ శివాయ అంటూ కూడా ఇక్కడ వారి భక్తి భావం అయితే ఏర్పరచే సమయం జరుగుతుంది. అదే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ భగవంతుపురం ఇక్కడ ఏదైతే ఉందో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద, అలాగే ఇక్కడ త్రిడీసాయ ఆలయం దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయంలో మాత్రం పూజలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పొచ్చు. యొక్క విశ్వేశ్వర విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం ప్రజలందరి భక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా వేద పురోహితులు ప్రత్యేక పూజలు గావిస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క స్వామివారి ఆలయ ప్రతిష్ఠ గురించి, ఈ యొక్క స్వామివారి స్థల పురాణం గురించి కూడా పూర్తిగా వేద పురోహితుల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క కార్తీక సోమవారం చివరి వారం అవడంతో పూర్తిగా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఈ విధంగా భక్తులు పాల్గొంటున్నారు. బలభద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి అష్టాదశ శక్తిపీఠ సహిత ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజున ఆఖరి సోమవారం, ఈ సోమవారం నాడు ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వకంగా స్వామివారికి రుద్రాభిషేకములు, అలాగే అమ్మవారికి అందరికీ కూడా కుంకుమ పూజ కార్యక్రమాలు ఇవన్నీ కూడా భక్తులు 50 మంది కూడా విశేషంగా చేసుకుని ఉన్నారు. రేపటి రోజున అంటే 18వ తారీఖు మంగళవారం నాడు మాస శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో లక్ష బిల్వార్చన, లక్షపత్రి పూజా కార్యక్రమం, అలాగే రుద్ర హోమము, అలాగే మధ్యాహ్న కాలంలో స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవము జరుగుతోంది. కావున భక్తులు 50 మంది కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి మాస శివరాత్రికి కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున ఆ కళ్యాణ మహోత్సవం చేయించుకుని భక్తులు 50 మంది కూడా ముందుగా ఇక్కడ కమిటీ వారికి తెలియపరిచి వారి దేవత ఆ కళ్యాణ మహోత్సవం గోత్రనామాలు ధారించుకుని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది ధరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే రేపు పూజ చేయించుకునే భక్తులు 50 మందికి కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. చేత భక్తులు సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వంగా రుద్రాభిషేకం, అలాగే లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణ, రుద్రహోమము, పూర్ణాహుతి కార్యక్రమాలని కూడా రేపటి రోజున అంటే మంగళవారం మహాశివరాత్రి రోజున జరుగుతాయి. కావున భక్తులు 50 మంది కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. అలాగే ప్రతి సోమవారము కూడా అభిషేకములు అందరి చేత కూడా వారి చేతులతో వారి స్వాస్థాలతో వారు చేసుకోవచ్చు. బ్రాహ్మణులు చేయడం కాకుండా బ్రాహ్మణులు మంత్రాలు చెబుతూ ఉంటే వారి శాస్త్రాలతో వారే ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే సాయిబాబా వారి ఆలయం, ఈ మధ్యలో ఈ నూతనంగా నిర్మించినటువంటి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలయం అన్ని కూడా విశేషంగా కట్టి ఉన్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివార్ల అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా మరీ కోరుతున్నాం. ఇండియాలో ఎక్కడెక్కడో తిరిగి చిత్రపీఠాలు దర్శించుకోవాలి. అదే బలభద్రపురం గ్రామంలోకి వస్తే చెట్టుపీఠాలన్నింటినీ ఒకే మనం దర్శించుకోవాలి. అవకాశాన్ని కల్పించేటువంటి ఈ కమిటీకి సర్వదా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఓం నమ శివాయ.
అయితే ఇక్కడ ఈ అష్టాదశ శక్తి పీఠాలు అదే విధంగా కూడా ద్వాదశ జ్యోతిర్లింగమైనటువంటి ఆలయాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయంటారా, లేకపోతే ఇక్కడే మొదలుసారా? లేదు, 12 దిక్కునైతే నేను ఎప్పుడు చూడలేదండి. అక్కడ దేశం మొత్తం ఉన్నాను అన్నట్లే జనానికి అంటే కొంచెం ఓపిక కోళ్ళు తిరగలేరు అనుకున్న వాళ్ళకి చేసుకోవడానికి అవకాశం ఉండాలని చెప్పి ఈ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్నకేశ్వర కమిటీ వారు చాలా బాగా కట్టించారు. ఇక్కడ వాళ్ళ వల్ల చాలా అందరికీ అందుబాటులోకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ స్వామివారికి స్వయంగా మీ చేతుల మీద అభిషేకం చేసుకోవడం అనేది విధానం ఎలా అనిపిస్తుంది? కల్పించడం ఆనందంగా, చాలా సంతృప్తిగా, చాలా చాలా ప్రజలందరూ సహకారంతో ఇక ఆలయాలు ఇక బలపతి గ్రామంలో నా భూతో నా భవిష్యత్తు ఆధ్యాత్మిక స్వాగతం చేసుకోవడంతో భక్తులందరూ కూడా చాలా సంతోషమైతే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.